స్టార్ హాస్పిటల్ సుఖీభవ పవర్డ్ బై అగ్రిగోల్డ్ ఆయుర్ సుఖ మల్టీ స్పెషాలిటీ ఆయుర్వేదిక్ వైద్యాలయకు తిరిగి స్వాగతం. మోకీళ్లలో గుజ్జు బాగా తగ్గిపోయినప్పుడు, తీవ్రమైన నొప్పులు పోటెత్తుతున్నప్పుడు ఇప్పటిదాకా మనకు కృత్రిమ మోకీలు మార్పిడి ఒక్కటే పరిష్కారంగా ఉండేది. అయితే ఇటీవలి కాలంలో కార్టిలేజ్ రీగ్రోయింగ్ థెరపీలు అందుబాటులోనికి వచ్చాక ఇప్పుడు సర్జరీకి బదులుగా వీటినే డాక్టర్లు ఎక్కువగా సిఫార్సు చేస్తున్నారు. మందులు, మూలకణాల మార్పిడి సాయంతో మోకీళ్లలో తగ్గిపోయిన గుజ్జును తిరిగి పెంచడం ఇప్పుడు బాగా సాధ్యపడుతోంది. మోకీళ్లలో గుజ్జును పెంచే థెరపీల గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు డాక్టర్ని అడిగి తెలుసుకుందాం. మోకీళ్లలో గుజ్జును పెంచడానికి కొత్తగా ఇంజెక్షన్లు వచ్చాయా? మోకాలు లోపల గుజ్జు కార్టిలేజ్ అంటాం. అరుగుదలలో మొట్టమొదట పోయేది కార్టిలేజ్. సో కార్టిలేజ్ పోవటం ఆస్టియోఆర్థరైటిస్కి అంటే అరుగుదలకి దారితీస్తుంది. దీన్ని మళ్ళీ ఇంజెక్షన్ల ద్వారా ఆ కార్టిలేజ్ని మళ్ళీ తేవచ్చు అనేది కొన్ని ఇంజెక్షన్లు ఇప్పుడు కొత్తగా వచ్చినాయి అంటున్నారు. అది తప్పు. ఎప్పటి నుంచో ఇంజెక్షన్స్ ఉన్నాయి. హయాల్యూరోనిక్ యాసిడ్ అనే పదార్థం మనకందరికీ జాయింట్లో ఉంటుంది, ఆ కార్టిలేజ్లో కూడా ఉంటుంది. ఆ కీలులో కార్టిలేజ్లో ఉన్న హయాల్యూరోనిక్ యాసిడ్ని కొన్ని బ్యాక్టీరియా ద్వారా తయారు చేసి ఈ ఫ్లూయిడ్ని ఈ జాయింట్లో ఇంజెక్షన్ ద్వారా ఇవ్వటం అనేది ఎప్పటి నుంచో ఉంది. దాదాపు ఇది 12-15 ఏళ్ళ నుంచి ఉంది. అయితే ఇది అందరికి ఇవ్వగలిగిన ఇంజెక్షన్ మాత్రం కాదు. 3-4 ఏళ్ల క్రితం, ఇంతకుముందు 4-5 ఇచ్చేవాళ్ళం వారానికి ఒకటి చెప్పున. 3-4 ఏళ్ల క్రితం జరిగింది ఏంటంటే సింగిల్ ఇంజెక్షన్ అనేది, అంటే ఒకే ఇంజెక్షన్ ఒక్కసారి ఇస్తే సరిపోద్ది అన్నట్టుగా వచ్చింది. దాంతో కూడా అనుకున్నంత సక్సెస్ రాలేదు. కొద్ది మందికే నొప్పి తగ్గటం, మిగతా వాళ్ళకి నొప్పులు తగ్గకపోవటం అనేది జరిగింది. కాబట్టి ఈ కార్టిలేజ్ మళ్ళీ తయారయ్యే ఇంజెక్షన్లు ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి అనేది తప్పు. ఎప్పటి నుంచో ఉన్న ఇంజెక్షన్లు ఇవి కొంతమందికే పనిచేస్తున్నాయి, మిగతా వాళ్ళకు పనిచేయట్లేదు. కాబట్టి చాలా పెద్ద ఎత్తున ఇవి ఇవ్వటం అనేది ఎక్కడా జరగట్లేదు. గుజ్జును పెంచే ప్రక్రియలతో సర్జరీ అవసరాన్ని తప్పించవచ్చా? కొన్ని చోట్ల ఒక సిటీకి 1-2 మిషన్లు ఇలాగా ఎంఆర్ఐ మిషన్ లాగా పెట్టి, ఈ ఎంఆర్ఐ మిషన్లో ఏంటంటే వీళ్ళు అనుకున్నది ఎక్కడైతే గుజ్జు పోయింది, కార్టిలేజ్ పోయిందో, ఎంఆర్ఐ మిషన్లో ఎంఆర్ఐ మ్యాగ్నెట్ ఏం చేస్తుందంటే ఎక్కడైతే కొంచెం గుజ్జు మిగిలిందో ఆ గుజ్జుని గుజ్జు లేని చోటకి ట్రాన్స్ఫర్ చేస్తుంది అనే ఒక భావంతో ఈ మెషిన్లు పనిచేస్తున్నాయి. అయితే ఇది కొద్ది మందికి దీంతో నొప్పి తగ్గుతుంది. ఎందుకంటే ఇనీషియల్ స్టేజ్లో అప్పుడప్పుడే అరుగుదల మొదలైన వాళ్ళకి ఇది నొప్పి తగ్గిస్తుంది, పనిచేస్తుంది. కానీ బాగా ఖరీదు అవటం వల్ల అందరూ చేయించుకోగలిగింది కాదు. కానీ ఒక్కసారి అరుగుదల బాగా అయిన తర్వాత ఇది అసలు పనిచేయట్లేదు. ముందస్తు జాగ్రత్తలతో మోకాళ్ల నొప్పుల్ని నివారించుకోవచ్చా? ఎస్పెషల్లీ మన ఆడవాళ్ళు వాళ్ళు ఎక్సర్సైజ్ చేయాలి రోజు. కాల్షియం వాళ్ళలో ఆల్రెడీ ఎముకల్లో కాల్షియం తక్కువ ఉంటుంది. ఋతుస్రావం తగ్గేది దగ్గర వచ్చినప్పుడు, మెనోపాజ్ స్టేజ్ దగ్గరికి వచ్చినప్పుడు కాల్షియం పదార్థాలు అలాగే వేరే బైఫాస్ఫనేట్స్ అనే టాబ్లెట్స్ వేసుకోవటం వల్ల ఆ కాల్షియం అనేది ఎముకల్లో ఉంటుంది. అరుగుదల కూడా తగ్గుద్ది. అరుగుదల రాకపోయే అవకాశం ఉంది. కింద కూర్చోవడం అనేది కూడా తగ్గించాలి. మీరు ఒక్కసారి కొంచెం నొప్పి మొదలైన తర్వాత మెట్లెక్కి దిగటం కూడా వీలైనంత తగ్గించాలి. అన్ని వేళలో మనం మెట్లెక్కి దిగటం ఆపేయలేము, తగ్గించాలి. ఈ కొన్ని జాగ్రత్తలు. అలాగే మగాళ్ళు బాగా స్పోర్ట్స్ ఆడతారు. స్పోర్ట్స్ ఆడే మగాళ్ళు లేదా ఆడవాళ్ళు కూడా ఉండొచ్చు కొంతమంది. ఇంజరీస్ అంటే దెబ్బలు తగిలే స్టేజ్కి ఎప్పుడు తీసుకెళ్ళకూడదు. ఆడేటప్పుడు మనం ఎంత ఆడగలమో దెబ్బలు తగిలించకుండా మోకాలకి అంత ఆడుకోవాలి. సో ఈ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే బహుశా మోకాల అరుగుదల రాకుండా ఉంటుంది. మోకాళ్ల నొప్పులు మొదలైనప్పుడు పరిగెత్తటం, మెట్లెక్కటం చేయకూడదా? మోకాలుకి దెబ్బ తగలకుండా, చిన్న చిన్న దెబ్బలు తగలకుండా మామూలుగా పరిగెత్తే వాళ్ళకి మోకాలు అరగవు. ఇది జరగదు. ఎవరైతే దెబ్బలు తగిలించుకుంటూ ఉంటారో లేదా హార్డ్ సర్ఫేస్ మీద కావాలని, అంటే పరిగెత్తాల్సింది 2-3 కిలోమీటర్లు అయితే ఒక 5 కిలోమీటర్లు, ఒక 10 కిలోమీటర్లు పరిగెత్తటం, ఆ మోకాలు కొంచెం నొప్పి వస్తే పర్లేదు నేను రేపు ఇంకో 10 కిలోమీటర్లు పరిగెత్తాను అనుకోవటం, ప్రతిరోజు దాన్ని దెబ్బతీస్తున్నాం మనం. వాళ్ళలో మోకాలు అరుగుదల వస్తుంది. అలాగే మెట్లకి దిగటం, 1-2 ఫ్లోర్లు, 3-4 ఫ్లోర్లు రోజు మనం ఎవరో ఒకళ్ళని ఎక్కాల్సిందే, మనందరికి రావాలని ఏం లేదు. అదే 9-10 ఫ్లోర్లు రోజు ఎక్కి దిగుతాను. లేదు కొంతమంది ఇది ఎక్సర్సైజ్గా పెట్టుకుంటారు మెట్లెక్కి దిగటం అనేది.
అక్కడ కూడా మళ్ళీ మీరు మోకాల్ని రోజు దెబ్బతీస్తున్నారు. అలా రోజు మీరు మోకాల్ని దెబ్బతీస్తుంటే మీకు అరుగుదల వస్తుంది. మోకాళ్ల నొప్పులు మొదలైన తర్వాత వ్యాయామం చేయకూడదా? చాలామంది అప్పుడప్పుడే మొదలైన మోకాళ్ళ నొప్పులతో మా దగ్గరికి వచ్చి, డాక్టర్ గారు అసలు ఇంకా నేను వాకింగ్ చేయొచ్చా, లేదా ఆపేయమన్నారు, లేకపోతే ఇంకా అరుగుదల పెరిగి అసలు పూర్తిగా నేను మంచాన్ని పడిపోతాను లేదా ఆపరేషన్ స్టేజ్కి వస్తానని అడుగుతూ ఉంటారు. మీకు అప్పుడప్పుడే మోకాళ్ళ నొప్పులు మొదలైనప్పుడు కొంచెం గుజ్జు తగ్గుంటుంది లోపల, కార్టిలేజ్ అప్పుడప్పుడే అరుగుదల మొదలై ఉంటుంది. దీనికి మీరు ఎక్సర్సైజ్ చేస్తూ కొంచెం గుజ్జు పట్టే టాబ్లెట్ గ్లూకోజమైన్ వేసుకుంటూ వాకింగ్ చేయొచ్చు. ఆ నడకలో మీరు 2-3 కిలోమీటర్లు నడిచారు రోజు వాకింగ్, ఆ నడక చేసేటప్పుడు నొప్పి రాలేదు అంటే మీరు దాన్ని డ్యామేజ్ చేయట్లేదు. మీరు ఆ నడకని రోజు కంటిన్యూ చేయొచ్చు. లేదు మీరు నడిచేటప్పుడు 2 కిలోమీటర్లు నడిచారు, నొప్పి వచ్చింది, ఆగాల్సి వచ్చింది, అలాంటి పరిస్థితుల్లో మీ నడకను తగ్గించండి, కిలోమీటరే నడవండి. మోకాళ్ళ నొప్పులు ఉన్నప్పుడు కింద కూర్చోకూడదా? ఒకసారి మోకాలు అరుగుదల మొదలైన తర్వాత ఎంత వీలైతే అంత కింద కూర్చోవద్దనే చెప్తాము. పూర్తిగా అరిగిపోయిన వాళ్ళకి అసలు కూర్చోవద్దనే చెప్తాం, వాళ్ళు కూర్చోలేరు కూడా. అయితే కొంతమంది, డాక్టర్ గారు మేము కూర్చొని లేవగలుగుతున్నాం కదా, ఎందుకు వద్దంటున్నారు మీరు అంటారు. మీరు కూర్చొని లేచేటప్పుడు ఆ మోకాల్లో నొప్పి రావట్లేదు, కానీ మీరు ఆ కూర్చొని ఎస్పెషల్లీ స్థూలకాయాలు లేచేటప్పుడు ఏదో పట్టుకొని లేస్తున్నారు. ఆ పట్టుకొని లేచేటప్పుడు బలం అంతా ఆ అరుగుదల మొదలైన మోకాల మీద కొంచెం ఎక్కువ పడి అది ఇంకా అరుగుతూనే ఉంటుంది. కాబట్టి కింద పూర్తిగా అంటే ఒక గొంతుకు కూర్చోవడం లేకపోతే ఇండియన్ టాయిలెట్లో కూర్చోవడం అనేది మానేయమంటున్నాం. ఎందుకంటే మీకు తెలియకుండా మీరు మీ జాయింట్ని డ్యామేజ్ చేస్తున్నారు, దానికి హాని కలిగిస్తున్నారు. కాబట్టి కింద కూర్చోవడం మానేయడం లేకపోతే ఎంత వీలవుతుందో అంత తగ్గించడం అనేది చేయాలి. హై ఫ్లెక్షన్ మోకాలు కీళ్ళ మార్పిడి చేయించుకున్నా సరే కింద కూర్చోకండి. మీ చేయించుకున్న మోకాల్ని ఇలా కాపాడండి మీరు.